నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. దిస్ ఈస్ తేజస్వి. కరోనా మళ్ళీ ఎంటర్ అయిందా? ప్రపంచ దేశాలను వణికించడం మొదలుపెట్టిందా? తూర్పు ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తి ఎలా ఉంది? భారతదేశంలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? ఈ కేసులు ప్రమాదకరమా? కేంద్రం ఏమంటోంది? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్ వంటి దక్షిణ ఆసియా దేశాల్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం JN.1 వేరియంట్గా భావిస్తున్నారు. దీనికి LF7NB1.8 అనే సబ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఈ వేరియంట్లు ఒమిక్రాన్ BA.2.86 లైనేజ్ నుంచి వచ్చినవి. పేరు ఏదైనా కరోనా అంటే అందరికీ భయమే. కొత్త వేరియంట్లు రోగ నిరోధక శక్తిని తగ్గిస్తున్నాయి. సింగపూర్లో గత కొన్ని వారాల్లో కేసులు రెట్టింపయ్యాయి. చైనాలో కూడా ప్రమాదకర స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. JN.1 వేరియంట్లో సుమారు 30 మ్యుటేషన్లు ఉన్నాయి. ఈ వేరియంట్ లక్షణాలు సాధారణంగా ఒమిక్రాన్ లాంటివే అంటున్నారు. పొడి దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, వాసన లేదా రుచి కోల్పోవడం, అలసట ఈ వేరియంట్ సోకినప్పుడు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో డయేరియా లక్షణాలు కూడా కనబడుతున్నాయి. ఈ వేరియంట్ సాధారణంగా స్వల్ప తీవ్రతతో ఉంటుంది. చాలా మంది రోగులు 2 నుంచి 3 రోజుల్లో కోలుకుంటున్నారు. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ పరిస్థితి భారత్లోనూ ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా భారత్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఈ కేసులు ప్రధానంగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం ఈ కేసులు స్వల్ప తీవ్రతతో ఉన్నాయని, చాలా వరకు హాస్పిటల్స్లో చేరాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతున్నాయని అంటున్నారు. డిసెంబర్ నుంచి కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. కరోనా వచ్చినప్పటి నుంచి దేశంలో మొత్తం 44 మిలియన్ కేసులు నమోదయ్యాయి. 5 లక్షలకు పైగా మరణాలు ఇప్పటి వరకు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం భారత్లో పరిస్థితి అదుపులోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నేతృత్వంలో జరిగిన సమీక్ష సమావేశంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, సెంట్రల్ హాస్పిటల్స్ నిపుణులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసులు భారత జనాభాతో పోలిస్తే చాలా తక్కువని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే పరీక్షలు, జెనోమిక్ సీక్వెన్సింగ్, వైద్య పరీక్షలు పెంచాలని రాష్ట్రాలకు సూచించారు. ముందు జాగ్రత్తగా గతంలో విజయవంతంగా అమలైన క్లస్టర్ కంటైన్మెంట్ వ్యూహాన్ని కొనసాగించాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల పెరుగుదలకు JN.1 వేరియంట్ కారణంగా కావచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇందులో స్పైక్ ప్రోటీన్లో ఒక ప్రత్యేక మ్యుటేషన్ ఉంది. ఇది రోగ నిరోధక శక్తిని తగ్గించి వైరస్ వ్యాప్తి వేగాన్ని పెంచుతుంది. భారత్లో ఉపయోగిస్తున్న వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవాక్సిన్, స్పుత్నిక్ V ముఖ్యంగా డెల్టా వేరియంట్పై సమర్థవంతంగా పనిచేశాయని గత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే JN.1 వేరియంట్పై వీటి ప్రభావం గురించి పూర్తిగా స్పష్టత లేదు. ఎందుకంటే ఈ వేరియంట్పై పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం బైవాలెంట్, మోనోవాలెంట్ mRNA వ్యాక్సిన్లు JN.1 వేరియంట్ల వల్ల తీవ్రమైన అనారోగ్యం, హాస్పిటల్స్లో చేరడం, మరణాలను నిరోధించడంలో ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సమర్థవంతంగా పనిచేయకపోవచ్చు. భారత్లో ఉపయోగించే కోవిషీల్డ్, కోవాక్సిన్లు గతంలో డెల్టా వేరియంట్పై 60 నుంచి 80% సమర్థత చూపాయి. కానీ JN.1 వంటి కొత్త వేరియంట్పై వీటి సమర్థత తక్కువగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా XBB.1.5 వేరియంట్ కోసం కొత్త బూస్టర్ డోసులు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. భారత్లో బూస్టర్ డోసులు పరిమితంగా ఉన్నాయి. కానీ అర్హులైన వారు దీన్ని తీసుకోవడం మంచిది. గతంలో డెల్టా వేరియంట్పై కోవిషీల్డ్ 59.8% సమర్థత చూపగా కోవాక్సిన్ 65.2% సమర్థత చూపించిందని అధ్యయనాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్లు తీవ్రమైన అనారోగ్యం రాకుండా, హాస్పిటల్స్లో చేరాల్సిన పని లేకుండా బాగా పనిచేశాయి. డెల్టా వేరియంట్పై కోవాక్సిన్ 93.4% సమర్థతతో పనిచేసింది. అయితే JN.1 వేరియంట్లో ఉన్న అదనపు మ్యుటేషన్లు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే యాంటీబాడీలను గుర్తించకపోవచ్చు. ఇది స్వల్ప ఇన్ఫెక్షన్ల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉంది. కానీ తీవ్ర లక్షణాలను నిరోధించడంలో వ్యాక్సిన్లు ఇంకా ప్రభావవంతంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
సింగపూర్, హాంకాంగ్లో JN1 వేరియంట్ కారణంగా కేసులు పెరుగుతున్నాయి. కానీ అక్కడ వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఉదాహరణకు సింగపూర్లో ఫైజర్, మోడర్నా వంటి mRNA వ్యాక్సిన్లు JN వేరియంట్పై 70 నుంచి 80% సమర్థత చూపుతున్నాయని డేటా సూచిస్తోంది. ఇజ్రాయెల్, UK వంటి దేశాల్లో బూస్టర్ డోసులు తీవ్ర లక్షణాలను నిరోధించడంలో గణనీయంగా సహాయపడ్డాయి. అయితే ఈ దేశాల్లో ఎక్కువగా mRNA వ్యాక్సిన్లు ఉపయోగిస్తున్నారు. ఇవి భారత్లో కొంతవరకే అందుబాటులో ఉన్నాయి. భారత్లో ఉపయోగించే కోవిషీల్డ్, కోవాక్సిన్లు JN1 పై పూర్తి స్థాయిలో పరీక్షించబడలేదు. కానీ ఒమిక్రాన్ లైనేస్ పై గతంలో చూపిన సమర్థత ఆధారంగా తీవ్ర అనారోగ్య పాలు కాకుండా ఇవి ఇంకా ప్రభావం చూపే అవకాశం ఉంది. JN1 వేరియంట్ను ఎదుర్కొనడంలో బూస్టర్ డోసులు కీలకం. WHO సిఫార్సు చేసిన XBB.1.5 ఆధారిత బూస్టర్ డోసులు రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో బూస్టర్ డోసులు 60 ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాల వ్యాధులున్న వారికి ప్రధానంగా సిఫార్సు చేయబడ్డాయి. అయితే బూస్టర్ డోసుల లెక్క దేశవ్యాప్తంగా తక్కువగా ఉంది. దీనిని పెంచడం ద్వారా JN1 వంటి కొత్త వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. JN1 వేరియంట్పై వ్యాక్సిన్ల సమర్థత పూర్తి స్థాయిలో తెలియకపోయినా ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తరచూ చేతులు కడగడం, లక్షణాలు కనిపిస్తే ఇంట్లో ఉండడం, వెంటనే వైద్య సలహా తీసుకోవడం అవసరం. అర్హులైన వారు బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వీరిలో తీవ్ర లక్షణాలు వచ్చే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రద్దీగా ఉండే చోట్ల మాస్క్ ధరించడం, తరచూ చేతులు సబ్బుతో కడగడం లేదా శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించడం ముఖ్యం. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్స్ చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, గర్భిణీలు పబ్లిక్ ప్లేస్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. కోవిడ్ 2 డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు అర్హులైతే ప్రికాషన్ డోస్ తీసుకోవాలి. ఇంట్లో వెంటిలేషన్ బాగుండేలా చూసుకోవడం, పబ్లిక్ ప్లేస్లకు వెళ్ళకపోవడం కూడా సహాయపడుతుంది.